మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరిచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడు బ్యానర్ వార్త చూద్దామండి. జగనే ఆదేశించారంటండి. పార్టీకి భారీగా ఫండ్ వచ్చేలాగా మద్యం విధానం రూపొందించనున్నామన్నారు. సిట్ విచారణలో రాజు కసిరెడ్డి వెల్లడించారండి. రెండో రోజు 8 గంటల విచారణ చేశారండి. 100కు పైగా ప్రశ్నలు అడిగిన అధికారులు. ముడుపులపై నోరు విప్పని కసిరెడ్డి అంటండి. పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు అంటండి. దిగుమతుల నౌకలపై భారత్ నిషేధించింది. ఉత్తరాలు, పార్సల్ సేవలు కూడా నిలిపివేత అంటండి. అబ్దాలి క్షీణిపులు పరీక్షించిన దాయిది దేశం అంటండి. ఇంకా పేదరికానికి 6 మెట్లు అంటండి. కోటేశ్వర అవడం ఎలా అని, ఉన్నతోద్యోగం సాధించడం ఎలా, వ్యాపారంలో విజయం ఎలాగా అని అడిగే రోజుల్లో విజయానికి 7 మెట్లు లాంటివి వెతుకుతున్న కాలం అంటండి. పేదలు అవ్వడం ఎలా, వారు అనేవారు ఉంటారా? ఎవరైనా ఈ పేదరికం మెట్లు ఎక్కాలనుకుంటారు, ఉంటారు లేదో చూడండి అని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ రాశారంటండి. తర్వాత 50% రాయితీలపై పశువుల దాణా అంటండి. కిలో ₹11.10 అంటండి. రైతు సేవా కేంద్రాల్లో పశు వైద్యశాలల ద్వారా పంపిణీ చేస్తున్నారంటండి. 21 లక్షల మందికి పశు పోషకాలకు లబ్ధి చేకూరుతుందంటండి. ఇది ఆస్ట్రేలియాలో అల్బనీస్కే మళ్ళీ పట్టమంటండి. మరో 3 ఏళ్ళు ప్రధానిగా ఆయనే అంటండి. పెద్దరెడ్డి ఇంటి దగ్గరే సర్వే చేస్తారా అని అధికారులకు మాజీ మంత్రి అనుచరులు బెదిరించారంటండి. వారిని బతుకునేందుకే పోలీసులు పరిమితమయ్యారంట. బుగ్గమఠం భూముల ఆక్రమణపై హైకోర్టు ఆదేశాలతో సర్వేకి వెళ్లిన సంయుక్త బృందం. సర్వే ఎలా చేస్తారంటూ పోలీసుల ముందే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే చిట్టుబాబును బెదిరిస్తున్న పెద్దిరెడ్డి అనుచరులు అంటండి. తర్వాత ఎవరి కోసం ఈ జగన్ నాటకం పిఎస్ఆర్ అని ఒక వార్త రాశారండి. పిఎస్ఆర్ వైకాపా పాలనలో ఏపీఎస్పీ కార్యదర్శిగా ఏకఛత్రాధిపత్యం అంటండి. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనంలో కుంభకోణం జరిగిందంట. 90,000 OMR షీట్లపై అనామకుల చేత మార్కులు నమోదంటండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త అండి. రాష్ట్రంలో ఎండావానం ఒకేసారి అంటండి 3 రోజుల పాటు భిన్నమైన వాతావరణం కలుపుతుందంటండి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారండి. కొన్ని చోట్ల ఎండ మరియు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ సోమవారం, మంగళవారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలిపారు. మరోవైపు రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 మధ్య నమోదయ్యే అవకాశం కూడా ఉందంటండి. ఇంకా లోపల పేజ్ చూద్దాండి ఒకసారి. ఎవరి కోసం ఈ జగన్ నాటకం పిఎస్ఆర్ అని ఇక్కడ ఒక వార్త రాశారండి. తొలుత జరిగిన డిజిటల్ విధానంలో జవాబు పత్రాల మూల్యాంకనం ద్వారా మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారిలో 202 మంది పేర్లు మాన్యువల్గా ద్వారా ఎంపికైన వారి జాబితాలు కనిపించలేదంటండి. ఈ వివరాలు అప్పట్లో చెప్పేందుకు నిరాకరించిన ఏపీపీఎస్సీ హైకోర్టులో విచారణ సందర్భంగా 202 మంది ఎంపిక కాలేదని పేర్కొందంటండి. OMR షీట్లపైనే మార్కులు నమోదు చేశారంటండి. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం మేరకు హాయ్లాండ్ రిసార్ట్లో మూల్యాంకనం కోసం కథా స్క్రీన్పై దర్శకత్వ పాత్రలు పిఎస్ఆర్ పోషించారంటండి. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కాగితాలపై జరిగేలాగా పథకాన్ని రూపొందించారు. మాన్యువల్ మూల్యాంకన బులెటిన్లో పేపర్లపై మార్కులు వేరు, దానిపై ఉండే OMR షీట్లపై మార్కులు నమోదు చేస్తారు. 7 సబ్జెక్టులకు సంబంధించి 48,442 మంది జవాబు పత్రాలను 974 బండిల్లో ఏపీఎస్సీ కార్యాలయం నుంచి హాయ్లాండ్ రిసార్ట్కు తరలించారంటండి. పాకిస్తాన్పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారంటండి. మొత్తం వాణిజ్యంలో 0.1%తో కొన్ని రకాల ఔషధాలు ఉత్పత్తులు, పండ్లు, సేంద్రియ రసాయనాలు, ప్లాస్టిక్, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు ఇటువంటివి బ్యాన్ చేశారంటండి. అదే చేత్తో పాక్ క్షీణింపు ప్రయోగ కవ్వింపు చర్యలు చేస్తుందంటండి. భూతలం నుంచి భూతలంపైకి అబ్దాలి ఆయుధ వ్యవస్థ క్షీణింపుని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. దీని పరిధి 450 కిలోమీటర్లు అంటండి. సైనికుల సంసిద్ధతను, కీలకమైన సాంకేతిక ప్రమాణాలను ధృవీకరించుకోవడం కోసం లక్ష్యాన్ని దీన్ని చేపట్టినట్లు తెలిపింది. గత 10 రోజుల్లో ఇలాంటి ప్రకటన చేయడం ఇది 3వసారి అంటండి. అబ్దాలి ఆయుధ వ్యవస్థ పాకిస్తాన్ పరీక్షించడానికి బాధ్యత రహిత కవ్వింపు చర్యగా పరిగణిస్తున్నామని భారత సైనిక వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర రీతిలో ఉద్రిక్తలు నెగదోస్తుందని తెలిపాయి. అరేబియా సముద్రంలోనూ కయ్యానికి కాలు దువ్వేలాగా పాక్ నౌకదళ కవ్వింపులు దిగుతుందంటండి. నిబంధనల ప్రకారం ఈ ప్రయోగం గురించి పాకిస్తాన్ ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుందంటండి.
కులగొండతో సమ్మేళన సామాజిక విరుద్ధ అంటండి రాజ్యసభ సభ్యుడు ఓబీసీ మోర్చా అంటండి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు తెలిపారు. తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని నిబంధనలు సడలించి ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చారని, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు కూడా పదోన్నతులు ఇవ్వాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి దామోదర్ కోరారండి. తర్వాత కులగొండని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా డిమాండ్ చేశారండి. తర్వాత పెద్దిరెడ్డి ఇంటి దగ్గర సర్వే చేస్తారా అని అక్కడికి వచ్చిన వారిని బెదిరించినట్టు ఇక్కడ రాశారండి. బొగ్గమఠం స్థలంలో ఏరియల్ వ్యూ కూడా వేశారండి. ఇక్కడ 2.5 గంటల్లో 14.49 ఎకరాల సర్వే అంటండి. తమ మఠానికి సంబంధించిన భూములు అక్రమాలకు గురయ్యాయని హైకోర్టు ఆదేశాలను అనుసరించి సర్వే చేసి హద్దులు చేపట్టాలని ఈవో వెంకటేశ్వర్లు తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు శనివారం ఉదయం రెవెన్యూ శాఖ నుంచి తిరుపతి ఆర్టీఓ కార్యాలయ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే కృపాకర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే చిట్టిబాబు, దేవాదాయ శాఖ సర్వేయర్ సురేష్, సతీష్, తిరుపతి అర్బన్ మండల సర్వేయర్ జగదీష్, గ్రామ సర్వేయర్ శ్రీనివాసులతో కూడిన బృందం బుగ్గమఠం ఈవో వెంకటేశ్వర సమక్షంలో రోవర్తో సర్వే నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన సర్వే మధ్యాహ్నం 1 గంట వరకు సాగిందంటండి. 2.5 గంటల్లోనే 14.49 ఎకరాలు సర్వే చేసి హద్దులు చూపించారని నివేదికను తిరుపతి ఆర్టీఓ రామ్మోహన్, అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి అందించారంటండి. వాళ్ళు తిరిగి వెళ్తున్నా కానీ అడ్డగించి బెదిరించారంటండి. అధికారుల బృందం సర్వే పూర్తి చేసి తిరిగి వెళ్లే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు మరోసారి అడ్డగించి ఇళ్లలోకి, పడక గదుల్లోకి మీరెలా వస్తారో, హక్కు మీకు ఎవరిచ్చారంటూ గద్దించారంట. నివాసాలు బయటే ఉండి సర్వే బృందాలు పనిచేశారని పోలీసులు వారికి సమాధానం ఇచ్చారు. తర్వాత జగనే ఆదేశించారంటండి. జగన్ సోదరుడు వైఎస్ అనిల్, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీయ ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప, బాలాజీ, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలకు మీరు అందజేసేవారని మా దర్యాప్తులో తేలిందని అని చెప్తే, మీకు అన్నీ తెలిస్తే మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నారని రాజకేశ్ రెడ్డి చెప్పారంటండి. అలాగే వసూలు చేసి అప్పగించడం వరకే ఆయన బాధ్యత అంటండి, రాజకేశ్ రెడ్డి బాధ్యత అంట. ఆ సొత్తు ఏ మార్గాల్లో ఎలా మళ్ళించారో కానీ తెలియదు అంటండి. ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలు పాటించడం తప్ప అవి ఎవరు ఏమిటో నాకు తెలియదని రాజకేశ్ రెడ్డి చెప్పారండి. ముడుపులు వసూలు చేసిన రాజకేశ్ రెడ్డికి అప్పగించి నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించిన చాణక్య అలియాస్ ప్రకాష్ని కూడా సిట్ అధికారులు శనివారం కస్టడీకి తీసుకున్నారు. ముడుపుల వసూళ్లు వీలుగా మద్యం విధానం రూపకల్పనలో జరిగిన కుట్ర, దాని అమలు, లంచాలు, సొమ్ము వైట్లోకి మార్చేందుకు ఏం చేశారు, డొల్ల కంపెనీలో ఏర్పాటు, హవాలా లావాదేవీల నిర్వహణలో ఎవరెవరి పాత్ర ఏంటి అనే అంశంపై రాజకేశ్ రెడ్డిని చాణక్యుల అధికారులు వేరువేరుగా విచారించారంటే. తర్వాత ఇద్దరిని ఒకే చోట కలిపి ప్రశ్నించారు. వీరిద్దరూ చెప్తున్న విషయాలకు పొంతం లేని సమాచారం అంటండి. ఒకసారి లోపల పేజీలు కూడా చూద్దామండి. ముఖ్యమంత్రి ఐస్కంఠం లాంటి వారంటండి. ఆయనపై విశ్వాసంతో ఏపీకి పెట్టుబడులంట మంత్రి భరత్ గారు తెలిపారు. నిన్న జనవరిలో తెలుగు మహాసభలంటండి ప్రచార పత్రికలు విడుదల చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని గారు క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచ దృష్టి అమరావతి వైపే అంటండి బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నిలయం పాలే విజయ్ కుమార్ గారు తెలిపారు. నిన్న ప్రధాని రాకతో రాష్ట్ర అభివృద్ధిపై మరింత భరోసా అని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారండి. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పారండి. అమరావతి చట్టబద్ధతపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారి గారు తెలిపారండి. ముందస్తు బెయిల్ ఇప్పించండి అని మద్యం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ధర్మంజిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారు, అలాగే బాలాజీ గోవిందప్ప గారు అంటండి. ఈ నెల 7 తారీఖు వాయిదా వేసిందండి కోర్టు. అవే అబద్ధాలు మళ్ళీ మోడీ అలా చెప్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు షర్మిల గారు అన్నారు. అమరావతిని గుర్తిస్తూ గెజెట్ ప్రచారం చేయండి అని ముఖ్యమంత్రికి బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ లేఖ రాశారండి నిన్న. తర్వాత రాజధాని పనులు చకచక స్టార్ట్ అయినాయి అంటండి. సకాలంలో పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారంట. నమూనాలు ఖరారు చేసిన మంత్రి గారు దేశ వ్యతిరేక వ్యాఖ్య అంటండి. యువకుడు అరెస్ట్ చేశారంట. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టుకు దేశ వ్యతిరేక కామెంట్ పెట్టిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారని. గత నెల 29న భారత్ పాక్ మధ్య ఉద్రిక్తలపై సామాజిక మాధ్యమాల్లో కథనం వచ్చింది. దీనిపై ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం గొల్లపల్లికి చెందిన నత్తనైరు అనే వివాదాస్పద కామెంట్ పెట్టారంటండి. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్ట్ చేసి విచారణ అనంతరం మార్కాపురంలోని మొదటి తరగతి మేజిస్ట్రేట్ బాలాజీ ముందు హాజరుపరిచారంటండి. 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ శివ బసవరాజు గారు తెలిపారండి. ల్యాండింగ్ వాలుగా కాదంటే నిటారుగా చేస్తారంటండి. ఎయిర్క్రాఫ్ట్లకు హైబ్రిడ్ రాకెట్ మోటారు వినియోగిస్తే సాధ్యమేనని
పరిశోధనలు నిరూపించిన ఐఐటి మద్రాస్ నిపుణులు ఏంటండి, ఎయిర్ క్రాఫ్ట్ నిటారుగా కిందకి ల్యాండ్ అవ్వడం ఎప్పుడైనా ఊహించారా? పొడవైన రన్వేపై కాకుండా నిటారుగా గాల్లోకి ఎగిరితే ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా అని, భవిష్యత్తులో ఇది జరిగే అవకాశం ఉందని, ఎయిర్ క్రాఫ్ట్లే కాదు ఇలా గాల్లోకి ఎగిరగలిగే ఏ వాహనమైనా వర్టికల్గా ఎగరగలిగే స్వదేశీ సాంకేతికను ఐఐటి మద్రాస్ వారు సాధించారండి. దక్షిణ కొరియాలో పరిశోధనలు జరిగిన ఏరోస్పేస్ యూనివర్సిటీలు ఈ తరహా పరిశోధనలు జరిగాయండి ఆల్రెడీ. అక్కడ ఓపెన్ లూప్ థ్రాటలింగ్ విధానంలో హైబ్రిడ్ రాకెట్ థ్రస్టర్ను వినియోగించారు. సాధారణ పరిస్థితుల్లో విజయం సాధించారు, కానీ ప్రతికూల వాతావరణంలో ఈ ప్రోటోటైప్ పనిచేయలేదంటండి. ఐఐటిఎం పరిశోధకులు తెలిపారు ఈ వార్తని. వారికన్నా ధీటుగా క్లోజ్డ్ లూప్ కంట్రోల్ వినియోగించి ప్రతికూల వాతావరణంలో కూడా ల్యాండింగ్ సాధించామని పేర్కొన్నారండి. మరిన్ని పరిశోధన అనంతరం ఈ సాంకేతిక తుది రూపును ఇస్తామని ఐఐటి మద్రాస్ కోరుకుందండి. పొగాకు కొనుగోళ్లపై కాల్ సెంటర్ అంటండి. మే 1 నుంచి కాల్ సెంటర్ అందుబాటులోకి తెచ్చారంటండి. రైతుల ఆందోళన ప్రభుత్వానికి పట్టదా అని ఎక్స్లో మాజీ సీఎం జగన్ గారు విమర్శించారంటండి. జైల్లో వంశీ గారికి అస్వస్థతంటండి. శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రికి తరలించారంట. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసిన వైద్యులు. తర్వాత వైద్య మండలి చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావు గారు అంటండి. మాజీ మంత్రి జవహర్ గారి ఇంట్లో చోరీ చేయిందంటండి. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారి ఇంట్లో శనివారం చోరీ జరిగిందంటండి. తర్వాత ధరల శ్రేణీకరణకు 6,000 కోట్లు ఖర్చు చేశామని, బెంగళూరులో ఫుల్ టైం ఉండే జగన్కు ఇవన్నీ ఎలా తెలుస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు విమర్శించారండి. దరఖాస్తులతో దడ అంటండి. ఇళ్ల నిర్మాణానికి అనుమతులపై అప్లోడ్ చేయడానికి టెక్నికల్ పర్సన్స్ అనాసక్తి అంటండి. నిర్మాణంలో ఉల్లంఘనపై బాధ్యులు చేపిస్తానంటే వెనకడుగు. స్వీయ ధృవీకరణ పత్రంలో అమల్లో చిక్కు అంటండి. ఈ నెల 7న ఐసెట్ అంటండి. వెబ్సైట్లో హాల్ టికెట్లు వచ్చినాయి. దయచేసి ఎవరినంటే డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి బాగా. వైకాపా ప్రభుత్వ బకాయిలు చెల్లించామని పౌర సరఫరాల మంత్రి నారాయణ మనోహర్ గారు తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు మెరుగ్గా ఉన్నాయంటండి. గత ఏడాది ఏప్రిల్ కన్నా ప్రస్తుతం 1.81 మీటర్ల ఎగువనే లభ్యమంటండి. మూడేళ్ల అద్దె ముందే చెల్లించేశారంటండి. వైకాపా హయాంలో ఒంగోలు ట్రిపుల్ భవనాలకు యజమానిపై ప్రేమ 3 ఏళ్లకు కలిపి 13 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చేసారంటండి. ఏడాదికి 6 కోట్ల అద్దె అంటండి. ఇది మొత్తం చదరపడుగు రూపాయి అద్దె పెంచడంతో నెలకు 4.5 లక్షల అదనపు భారం పడిందంటండి. 3 ఏళ్ళు అడ్వాన్స్గా చెల్లించే మొత్తాన్ని మరికొంత కలిపి ప్రభుత్వం కేటాయించిన స్థలంలో తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసిన అద్దె భారం చాలా వరకు తప్పేదేమో. ఇంజనీరింగ్ కళాశాల కాకుండా మరిన్ని భవనాలు అద్దెకు తీసుకున్నారంటండి. వీటికి నెలకు 17 లక్షలు చెల్లిస్తున్నారంటండి. ఆ లెక్కన ఒంగోలులో IIITకి నెలకు 52 లక్షలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారంటండి. అంటే ఏడాదికి 6 కోట్లు అవుతుందంటండి ఇంచుమించుగా. ఇంకోసారి మనం సాక్షి చూద్దామండి. సాక్షిలో చూస్తే ఉగ్రవాదంపై నిర్ణయాత్మకమైన చర్యలు ఏంటండి. ఉగ్రవాదం సహించే ప్రసక్తి లేదని ప్రధాని మోడీ గారు తేల్చి చెప్పారు. ముష్కర్లు వారి మద్దతుదారులను వదిలిపెట్టబోమన్నారంటండి. తర్వాత తొక్కిసలాట్లో 7 మృతి అంటండి. గోవాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జాతీయ ఆలయ జాతరలో జరిగిన తొక్కిసలాట్లో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారంటండి. తర్వాత మధ్యత్వమే మేలైన మార్గమని, వివాదాల పరిష్కారానికి మధ్యత్వం మేలైన మార్గమని, తెలివైన మార్గమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు అన్నారండి. ఆస్ట్రేలియాలో జరిగిన లేబర్ పార్టీ అధికారం విజయం సాధించిందంటండి. అల్బనీస్ మరో 3 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగనున్నారంటండి. తర్వాత నేడే నీట్ యూజీ అంటండి. ఎంబీబీఎస్, బీడీఈ ఇతర వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించి నీట్ యూజీ 2025 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం నిర్వహించిందని. పెన్ అండ్ పేపర్ విధానంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్ష జరుగుతుందంటండి. తర్వాత కట్టు స్కీమ్ 150 కోట్ల స్కామ్ అంటండి. అది కుట్టు స్కీమ్. సో 257 కోట్ల పథకంలో దోపిడీకి ముఖ్య నేత పన్నాగం అంటండి. కృష్ణా జిల్లా కంకిపాడులో శిక్షణా కేంద్రంలో తుప్పుపట్టిన పెడలు విరిగిపోయిన కుట్టు మిషన్లు అంటండి. ఆయన ఆశీస్సులతో చక్రం తిప్పిన చంద్రగిరి నేత. మహిళలకు టైలరింగ్ సెక్షన్లో స్కామ్ అంటండి. స్కీమ్ అంచనాలు అమాంతం పెంచేశారంటండి. తక్కువ కోట్ చేసిన సంస్థను కాదని మిగతా 2 సంస్థలు కాంట్రాక్ట్ ఇచ్చారంట. సిండికేట్గా మారిన 2 కంపెనీలు. ఈ మేరకు ముఖ్య నేతతో ముందే ఒప్పందం జరిగిందంటండి. రాష్ట్రంలో అరాకొర శిక్షణా కేంద్రాలు, అవి కూడా ప్రభుత్వ భవనాల్లోనే. మహిళలకు కుట్టు మిషన్లు, పరికరాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు చెప్తున్న వైనం. మొబిలైజేషన్ అడ్వాన్స్ పంచుకునే ఎత్తంటండి. ఇది నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టర్లు ముందస్తు చెల్లింపు సిద్ధం చేశారంట. ఒప్పందాలు లేకుండా 25 కోట్ల అడ్వాన్స్ ప్రతిపాదన. మంత్రి సంతకం మాత్రమే మిగిలిందంటండి. తొలుత 100 కోట్లతో మాత్రమే ప్రతిపాదన చేశారంట. ఆపై అంచనాలు అమాంతం పెంచి 257 కోట్లు టెండర్ పెంచారంటండి. టెండర్ నుంచి శిక్షణ వరకు దోపిడీకి వీలుగా పథకం క్రియేట్ చేశారంటండి. అనంతరం పదుల సంఖ్యలో కూడా ఉన్న లబ్ధిదారులు భారీగా ఉన్నట్లు చూపించి అరాకొర శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి పరికరాలు, మిషన్లు ఇవ్వకుండా ఇచ్చినట్టు చెప్పుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని, దాదాపు 154 కోట్ల పైగా దండుకోవడానికి సిద్ధమైందంటండి. ఇది మద్యం స్కామ్ కంటే చాలా చిన్నదండి ఇది. తర్వాత అన్నం పెట్టే
రైతులకు సున్నమా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారండి. రాష్ట్రంలో ఏ పంటకైనా కనీస మద్దతు ధర ఉందా అని ప్రశ్నించారంటే, రైతులు రోడ్డు ఎక్కడం చంద్రబాబు సహా కూటమి నేతలకు పట్టదా అని, మార్కెట్లో జోక్యం చేసుకోవాలని కనీస బాధ్యత లేదా అని ప్రశ్నించారంటండి. మీరు మీ మంత్రులు యంత్రాంగానికి ఇది ధర్మమేనని మిర్చి రైతులను నమ్మించి మోసం చేశారు. మా హయాంలో ధరల స్థిరీకరణ కోసం 3,000 కోట్లతో ప్రత్యేక నిధి క్రియేట్ చేశారంటండి. 5 ఏళ్లలో ఏకంగా 7,790 కోట్లు ఖర్చు చేసి ఆదుకున్నారంటండి. మా విధానాన్ని కొనసాగించి ఉంటే రైతులకు ఊరట లభించేదని, మద్దతు ధర లేదని పంటలను మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారండి ఆయన. తర్వాత దళిత మహిళపై దాష్టికం అంటే, రాష్ట్రంలో మరి దళిత మహిళపై దారుణం జరిగిందంటే, కృష్ణా జిల్లా పెడన మండలం బల్లివరలు దళిత మహిళపై దాడి చేయడమే కాకుండా అవమానించి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందండి. తర్వాత దిగుమతులు బంద్ అంటే పోస్టల్ సేవలు కూడా భారత్ మరిన్ని షాకులు ఇచ్చిందంటే, పాక్ నౌకలకు నో ఎంట్రీ అంట, IMF రుణాన్ని అడ్డుకుంటుందంటండి భారత్. అలాగే భారత్ చర్యలపై పాకిస్తాన్ ఆక్రోశం వెలగొట్టుతుందంటండి. సింధు నిర్మాణాలు పేల్చేస్తామని పాక్ రక్షణ మంత్రి ప్రేలాపనలు చేశారండి. రెచ్చగొట్టేలాగా పాకిస్తాన్ క్షీణీప పరీక్షలు అంటే 450 కిలోమీటర్ల రేంజ్తో కూడిన క్షీణీప పరీక్ష చేశారంటండి. తర్వాత పెన్షన్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందంటే, పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ విషయంలో హైకోర్టు కీలక తీర్పును వివరించింది. పెన్షన్ కమ్యూటేషన్ పునరుద్ధరణ కాలాన్ని 11 ఏళ్ల 3 నెలలుగా నిర్ణయించాలని విశ్రాంతి ఉద్యోగుల అభ్యర్థనపై హైకోర్టు తోసిపుచ్చిందంటే, కమ్యూటేషన్ పెన్షన్ పూర్తి పునరుద్ధరణ కాలాన్ని 15 ఏళ్ళుగా నిర్ణయించడం సబబేనని తేల్చి చెప్పిందంటండి. మీ బాధలు వినడం మా పని కాదని, మిమ్మల్ని ఎవరికి లోనికి రానిచ్చారని వెంటనే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరండి, లేదంటే ఉద్యోగులు ఊడగొడతామని మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను హెచ్చరించిన మంత్రి సత్యకుమార్ గారు అంటండి. తర్వాత ధాన్యం కొనాల్సిందే అని కొనుగోళ్లు నిలిపివేతను నిరసిస్తూ పలుచోట్ల రైతుల ధర్నా అంటండి. రైతులు ఏలూరులో కలెక్టరేట్ ముందు బైఠాయింపు, భీమవరం నిరసన అంటండి జేసీకి వినతి పత్రం ఇచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాపంపేట కోడళ్ళు ఆందోళన చేశారండి. నిలిచిన ట్రాఫిక్. తూర్పుగోదావరి జిల్లా పలసపూడి రైతు సేవా కేంద్రానికి తాళం వేశారండి. ప్రభుత్వం దిగిరాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ విరుద్ధ చర్యలు అడ్డుకోండని APMDC ద్వారా రుణ సేకరణ బాండ్లు జారీలో అవకతవకలు చేశాయని, ప్రైవేటు వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బు తీసుకునేలాగా అనుమతి ఇవ్వడమా అని, గనులు తాకట్టు పెట్టి అప్పు ఇచ్చిన వారు నేరుగా వాటిని అమ్ముకోవచ్చు అంటండి. ప్రభుత్వం అనుమతి అవసరం లేదంటే, రిజర్వ్ బ్యాంక్ నిధులు ప్రైవేటు వ్యక్తులు నేరుగా ఎలా తీసుకుంటారని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని, ప్రభుత్వ చర్యపై రాజ్యాంగ విరుద్ధమని, బాండ్ల జారీతో సహా ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయండి అని వైఎస్ఆర్సీపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిందంటండి. ఐఫోన్ భారత్లో తయారంటండి, అమెరికాలో అమ్మాలి. మెజారిటీ ఫోన్ల తయారీ మన దేశంలోనే వెల్లడించిన యాపిల్ CEO టిమ్ కుక్ 2026 నాటికి అగ్రరాజ్యానికి 6,006 కోట్ల యూనిట్లు ట్రాన్స్ఫర్ చేస్తారంటండి. భారత్లో ఐఫోన్ తయారీ సామర్థ్యాన్ని పెంచారంటండి. చైనాపై ఆధారపడడం తగ్గించేందుకు నిర్ణయం. టాటా కొత్త ప్లాంట్ ప్రారంభమైన ఉత్పత్తి ఏంటండి. కొద్ది రోజులకే ఫాక్స్కాన్ నూతన ప్లాంట్లలో ఏర్పాట్లంట. సైబర్ కాండ్రియా నెట్ వైద్యం అంటండి. వైద్యుడు వద్దు నెట్టే ముద్దంట. సమస్య ఘోరంతా నెట్ చూపేది కొండంత అంటండి. ఆన్లైన్లో వెతకడం, ఆందోళన పడడం పిల్లలు యువతల్లోనే ఎక్కువ. విజ్ఞానమే ప్రధానమని చెప్పారండి. మీరు తినే పన్నీర్ సహజమైనదా అని ఇంకొక వార్త రాశారండి. ఇక్కడ హోటల్లో పెరిగిన ప్రత్యామ్నాయమైన పన్నీర్ వాడకం, దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు. మైసూరులో మెనూలో పన్నీర్ వివరాలు పెట్టాల్సిందే అని హోటల్కి ఇకపై FICC నిబంధనలు ఏర్పాటు చేసిందండి. హోటల్లో, సూపర్ మార్కెట్లో పాలతో కాకుండా సింథటిక్ పదార్థాలతో తయారవుతున్న పన్నీర్ తాకిడి ఎక్కువైపోయిందంటండి. అందుకే పన్నీర్ సహా ప్రత్యామ్నాయమైన డైరీ ఉత్పత్తుల అమ్మకాల మీద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు విధించిందంటండి. ఒకసారి లోపల పేరు చూద్దామండి. ఒకసారి ఉద్రిక్తతను మనం బొగ్గుమఠం భూముల సర్వే అంటే 35 ఏళ్ళకు ముందే కోర్టు సేల్ డీడ్ ఇచ్చిందన్న హక్కుదారులు తప్పుడు నోటీసులతో సర్వే ఎలా చేస్తారని నిలదీత, అందరికీ నోటీసులు ఇచ్చాక సర్వే చేపట్టాలని డిమాండ్, పట్టించుకొని అధికారులు అంటండి. విజయవాడ జైలుపై సర్కారు దృష్టి అంటండి, బదిలీ చేయాలని చూస్తుందంటండి కొంతమంది అధికారులను. తర్వాత నకిలీ బంగారం తనఖా పెట్టి 9.2 కోట్లతో స్వాహా అంటండి. మంగళగిరిలో అప్రైజర్ మాయాజాలం చేశాడంటండి. తాను బ్యాంకులో పనిచేస్తున్నాడంటండి. 45 మంది పేరు నకిలీ బంగారం తనఖా పెట్టించి 9.2 కోట్లు స్వాహా చేశాడంటండి అతను. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ భారీ మోసం శనివారం వెలుగులోకి వచ్చిందంటండి. సేకరించిన వివరాలు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని కరూర్ వైశ్య బ్యాంకులో మదన్ కుమార్ అనే గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడంటండి. అతను స్థానికంగా బంగారం వ్యాపారం చేస్తూ టెక్కీ ప్రకాష్ అనే వ్యక్తులు కలిసి సుమారు 45 మంది పేరట 147 అకౌంట్లతో నకిలీ బంగారం తనఖా పెట్టి 9.2 కోట్లు రుణంగా తీసుకున్నాడంటండి.
అందగతులు వచ్చేస్తున్నారంటే అండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడా మేరీస్కు సాంప్రదాయ స్వాగతం. నేడు రేపు 125 దేశాల పోటీదారులు రాకంటండి. హైదరాబాద్ వేదిక 10 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు అంటండి. మిస్ కెనడా క్యాథరిన్ మరిసా కళాకారులు ఆహ్వానం పలికారండి నిన్న. తర్వాత ఆల్ ఇన్ వన్ గోల్డ్ ఏటీఎం అంటండి. బంగారం అమ్మకం, కొనుగోలు, మార్పిడితో పాటు నగల కొనుగోలు సేవలు అందించే రూపకల్పన చేస్తున్నారంటండి. త్వరలో గోల్డ్ సికా సంస్థతో కలిసి అందుబాటు అంటండి. పచ్చళ్ళ పైన ట్రంప్ సగ అంటండి. భారత్ నుంచి తెప్పించుకునే ఆహార ఉత్పత్తులపై నిఘా, పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు అంటండి. సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలు భారతీయులు చిన్న వ్యాపారులు అంటే చిరు వ్యాపారులు అంటే వీళ్ళంతా ఇంతకాలం సుంకాలు లేకుండా వ్యాపారం చేశారంటండి. ఇకపై పన్ను పోటు తప్పదంటండి. అమెరికాకు బంధువులు తీసుకొచ్చి వాటిపైన కూడా నిబంధనలు ఉంటాయంటండి. ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు అంటండి. తర్వాత క్వాంటంతో కొత్త శకం అంటండి. దేశంలో తొలి క్వాంటం వ్యాలీ అమరావతిలోనే అంటండి. అతిపెద్ద అత్యాధునిక IBM సిస్టమ్ 2 ఏర్పాటు అంటండి. టెక్ వరల్డ్లో సంచలనంగా ప్రభుత్వ ఒప్పందం. రాష్ట్రం వైపు అంతర్జాతీయ టెక్ నిపుణులను చూపంటండి. నాలెడ్జ్ ఎకానమీ కేర్ ఆఫ్గా మారనున్న ఏపీ రాజధాని. 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల దాకా పెట్టుబడులు. క్వాంటం టెక్నాలజీతో ప్రయోజనాలు ఎన్నో అంటండి. అత్యంత వేగంగా సమాచారం, డేటా విశ్లేషణ ఇస్తుందంటండి. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించిన L&T సంస్థ అమరావతిలో కూడా క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో డిజైన్ చేస్తుందంటండి. అత్యాధునిక IBM ప్రాసెసర్కు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేలాగా చర్యలు చేపడతామన్నారండి. ఇక కాశ్మీర్లో వాణిజ్య బంద్ అంటండి. పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం చేసిందండి. ప్రత్యక్ష పరోక్ష దిగుమతులు అన్నిటికీ వర్తిస్తుందని స్పష్టీకరించిందండి. కొరియర్లు, పార్సిల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేత అంటండి. పాక్ నౌకలేవి భారత్ పోర్టులకు రాకుండా నిషేధం. భారత్ నుంచి దిగుమతులు ఇప్పటికే నిషేధించిన పాక్ ఇరు దేశాల మధ్య 80,000 కోట్ల పైబడే వాణిజ్యం అంటండి. నావిక దళం సిద్ధం జరిగిందంటండి. అరేబియా సముద్రంలో లైవ్ ఫైర్ డ్రిల్ జరుగుతుందంటండి. యుద్ధంలో అసలైన ఆయుధాలతో లక్ష్యంపై దాడి. మోడీతో నేవీ చీఫ్ అడ్మిరల్ భేటీ. సింధు జలాలు మళ్లించే ఏ నిర్మాణానికైనా ధ్వంసం చేస్తామని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ వ్యాఖ్యం చేశారంటండి. 450 కిలోమీటర్ల మేర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన పాక్. అనుమతిస్తే పాక్లో మానవ బాంబుగా పేల్తానని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ తెలిపారండి. బొగ్గమఠం భూముల్లో రుబాబ్ అంటండి. సర్వే జరగకుండా పెద్దిరెడ్డి అనుచరుల దౌర్జన్యం. మాజీ మంత్రి ఇంటి వద్ద అధికారులతో ఘర్షణ. బైక్ తాళం లాక్కుని పోలీసులు ఎదుటి విరంగం. బొగ్గమఠం భూముల్లో 14.49 ఎకరాలు కబ్జా చేశారంటండి. మఠం ఫిర్యాదుతో పెద్దిరెడ్డి సహా పలువురికి నోటీసులు. తాకీదులకు స్పందించిన మాజీ మంత్రి. పైగా సర్వేకు వెళ్ళిన అధికారులపై అరాచకం అంటండి. ఎట్టకేలకు కష్టం మీద సర్వే పూర్తి చేసిన వైనం అంటండి. వైసీపీ లిక్కర్ ఫండ్ అంటండి. అందుకు అనుగుణంగా మద్యం పాలసీ. డబ్బులు బాగా రావాలని జగన్ చెప్పారు. విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, శ్రీధర్ రెడ్డితో కలిసి చర్చించారు. వ్యాపారుల్ని 12% కమిషన్ అడిగారంటండి. ముడుపులు ఇవ్వని వారిని ఆర్డర్ బంద్ చేశారంట. కొన్ని డిస్టర్లీను లాక్కునే బాధ్యత సాయిరెడ్డి, మిథున్ రెడ్డి తీసుకున్నారంటండి. సిట్ కస్టడీలో రాజు కస్టడీ వెల్లడించారండి. చాణక్యతో కలిపి ప్రశ్నించిన అధికారులు. మద్యం స్కామ్లో నేడు సిట్ విచారణ అంటండి. రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ అంటండి. దేశంలోని తొలి ట్రాన్స్ మీడియా అంటండి. ఎంటర్టైన్మెంట్ సిటీ. 10,000 కోట్ల పెట్టుబడులు అంటండి. 1,00,000 మందికి ఉద్యోగం రావచ్చు అంటండి. క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ప్రభుత్వ ఒప్పందం జరిగింది. ముంబై వేవ్స్ సదనంలో MOU సంతకాలు జరిగినాయి. థీమ్ పార్క్, గ్లోబల్ సినిమా కో ప్రొడక్షన్ జోన్లు, AI ఆధారిత వర్చువల్ స్టూడియో కాంప్లెక్స్ ఏర్పాటు అంటండి. సినిమా, వినోద, పర్యాటక అభివృద్ధికి దోహదం. తర్వాత ఆలయాలను తొక్కిసలాట జరిగిందంటండి. 5 మృతి, 7 తీవ్ర గాయాలు. ఉత్తర గోవాలోని జాతరల అప్రస్తుతి జరిగిందంటండి. తర్వాత 26 మంది MBBS విద్యార్థుల సస్పెన్షన్ అంటండి. 14 మంది అడ్మిషన్లు రద్దు. నీట్ 2024 పేపర్ లీకేజ్పై NMC చర్యలు చేపట్టిందంటండి. ఇంకొకసారి లోపల పేరు చూద్దాం. ప్రపంచ మహాసభలకు తెలుగు ప్రజలు తరలిరావాలని 3వ ప్రపంచ తెలుగు మహాసభల ప్రచార ఆవిష్కార పత్రాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు విడుదల చేశారండి. ఆహార శుద్ధి పరిశ్రమలతో లబ్ధి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందంటండి. రేపు AU ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష అంటండి. సక్సెస్కు చిరునామా KL యూనివర్సిటీ అంటండి. డయాలసిస్ రోగుల పెరుగుదల జగన్ బ్రాండ్లే కారణం అంటండి. ఆ మద్యం తాగే అనేక మంది మృతి చెందారని మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. నెల్లూరు జిల్లాలో 2 డయాలసిస్ కేంద్రాలు ప్రారంభించారంటండి. చాకుతో పేకు కోసుకున్నాడంటండి. భీమవరంలో మతిస్థిమితం లేని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడండి. ఒకసారి మనం ఆంధ్రప్రభ చూద్దామండి. భారత జలాల్లోకి పాక్ నౌకలు నో ఎంట్రీ ఏంటండి. దిగుమతులు, ఎగుమతులు నిషేధం. మెయిల్స్కు, పార్సిల్కు నో ఛాన్స్. జల రవాణా బంద్. పాక్ ఉత్పత్తులకు నో. అక్కడి నుంచి ఇతరులు వచ్చే
ఇతర దేశాల్లో వచ్చే సరుకులు కూడా వద్దంటండి. పాక్ అష్టదిగ్బంధనంతో ఆట కట్టిస్తానని ప్రధాని మోడీ గారు సింహగర్జన చేశారు. కీలక భేటీలో చెప్పారండి నిన్న. వ్యూహరచన మంత్రాంగాలు ఇలా కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అంటే త్వరలో పహల్గాం ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ నివేదిక. భారత త్రిశూల శక్తి అరేబియా సముద్ర జలాల్లో గస్తీ అంటే ఒకే చోట ధ్రువ్ హెలికాప్టర్. ఎన్ఐఏ కోల్కతా యుద్ధనాయిక స్కార్పియన్ సబ్మెరీన్ పహారా ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీహౌ అనే హ్యాష్ట్యాగ్తో అధికారులు పోస్ట్ అంటండి. దండయాత్ర ఇంకెప్పుడు ఆలస్యం అమృతం విషం అంటున్న జనం. పాక్పై దాడికి బాలుచిస్తాన్ మన తరపు ముక్కు కావాలంటున్న నిపుణులు. బాలుచిస్తాన్ను పాక్ను విడగొడితేనే భారత్కు ఉపశమనం అని ఆనాడు ఇందిరాగాంధీ చేసింది అదే అని పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కు విముక్తి. ఇప్పుడు భారత్ బాలుచిస్తాన్ పాక్కు ప్రయోగించాలని సలహాలు. పాకిస్తాన్పై సైనిక చర్యలతో సత్వరమే కళ్ళెం వేయాలని డిమాండ్లు అంటండి. తర్వాత ఫ్యూచర్ సిటీకి కొత్త ఊపిరి అంటండి. భారీ పెట్టుబడులే బాబు వ్యూహం. అంతర్జాతీయ స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. కేంద్రం భరోసాతో పెరిగిన మరింత నమ్మకం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తుందంటండి. ఫలించిన సీఎం వ్యూహం కూటమి నేతల కృషి అంటండి. అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం. అద్భుత నగరంగా అమరావతి నిలుస్తుందని ప్రధాని మోడీ గారు ట్వీట్ చేశారండి. చోదక శక్తిగా అమరావతి అంటండి. పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారండి. ఐకానిక్ టవర్లకు డిజైన్లు అంటండి. ఇక జెట్ స్పీడ్లో పనులు. ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ హైకోర్టు భవనాలు అని ఎల్ఎన్టీ ఇతర కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో మంత్రి నారాయణ గారు సమీక్షించారండి. ప్రపంచ స్థాయికి అమరావతి బ్రాండింగ్ కోసం చర్చలు అంటండి. తర్వాత గోవా గుడిలో తొక్కిసలాట అంటే 7 దుర్మరణం, 80 మందికి గాయాలు. అమ్మవారి జాతరలో విషాదం జరిగిందండి. భక్తులు నిప్పులపై నడిచే సాంప్రదాయం. 40,000కు పైగా వచ్చిన భక్తులు. రద్దీ పెరిగి తొక్కిసలాట జరిగిందంటే ప్రధాన దుర్ఘటన. తర్వాత పేదంటి పిల్లలకు కార్పొరేట్ విద్య అంటే విద్యా హక్కు చట్టం ద్వారా ప్రవేశం కల్పించబోతున్న ప్రభుత్వం. ప్రైవేట్ పాఠశాలల పేద పిల్లలకు 25% సీట్లు. ఐబీ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్తో చదువుకునే అవకాశం. 1 నుంచి 8 తరగతి వరకు ప్రభుత్వం ఫీజు చెల్లింపు. మే 2 నుంచి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ అంటండి. తర్వాత జల విద్యుత్పై ఆంక్షలు అంటండి. పర్యవేక్షణ కోసం కృష్ణా బోర్డు విస్తృత అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి. ఫలితంగా రాయలసీమ, ప్రకాశం పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నీటి కష్టాలు. త్వరలో రిజర్వాయర్ మేనేజింగ్ కమిటీ భేటీ అంటండి. విధి విధానాలు ఖరారు చేయనున్న కేంద్ర జల సంఘం. తర్వాత తిరుమల కొండంతా భక్తజనం అంటండి. తర్వాత ఆర్టీసీలో పదోన్నతులు ఈసారి ఎంఆర్ఆర్ అంటండి. ఏసీఆర్ నుంచి మినహాయింపు. తర్వాత పెన్షన్ కంప్యూటేషన్పై పిటిషన్ల కొట్టవేత. పునరుద్ధరణ కాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించిన సబబే అని వేతన సవరణ కమిషన్లు సిఫార్సుల మేరకు కాలపరిమితి అంటండి స్పష్టం చేసిన హైకోర్టు. ఒకసారి లోపల పేరు చూద్దామండి. పిడుగుల వేళ జాగ్రత్త అని 2 నెలల వ్యవధిలో పలు జిల్లాల్లో 10 మంది మృత్యువాత పడ్డారండి. రాష్ట్రంలో కొనసాగుతున్న విభిన్న వాతావరణం. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న తప్పని పిడుగుపాటు మరణాలు. అప్రమత్తం అవసరం అంటున్న విపత్తుల నిర్వహణ సంస్థ అంటండి. మహానాడుకు ఏర్పాట్లు షురూ అంటండి. 7న మహానాడు వేదికకు భూమి పూజ చేస్తారంటండి. కడప జిల్లాలో పబ్బాపురంలో 3 రోజుల పాటు పసుపు పండగ. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ముఖ్య నేతలు బేదా రవిచందర్, రామ్ గోపాల్ రెడ్డి గారు అంటండి. 6 వయసులో రాజకీయాల్లో రాణించాలని హిందూపురంలో 85వ వాసవి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు పాల్గొన్నారండి. 2.5 కేజీల వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి బంగారు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారండి మంత్రి గారు. తర్వాత ఆంధ్ర తెలంగాణ భవన్లో భద్రత కట్టుదిట్టం అంటండి. త్వరలోనే 2 రాష్ట్రాల అధికారులు రివ్యూ. బాంబు పెట్టినట్లుగా ఆగంతకుడు మెయిల్ చేశారంటండి. ఆంధ్రప్రభ కథనంతో కదిలిన యంత్రాంగం. అధికారుల నిర్లక్ష్యం వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రభ. భద్రతా విషయంపై త్వరలోనే కఠిన చర్యలు దిశగా అడుగులు వేస్తారంటండి. పూర్తిగా నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు అంటండి. నారాయణగిరి షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయినాయి అంటండి. బయట కూర్చున్న భక్తులు నిన్న. తిరుమల కొండ మొత్తం భక్తజనం ఏంటండి. ఒకసారి ఈనాడులో చూద్దామండి. ఏంజిల్ ట్యాక్స్ రద్దు అంటండి. ఇన్ని ప్రయోజనాలు అంట. 2016లో దేశీయంగా నమోదైన అంకుర సంస్థలు 1,50,000 ప్రస్తుత ధృవీకరణ పత్రాలు పొందిన అంకురాలంటండి. తర్వాత F&O పరిమితిని ఎక్స్పైరీ రోజుపై 7న చర్చ అంటండి. బంగారం అమ్మటం కొనడం సులభం అంటండి. ఇంక నుంచి అందుబాటులోకి గోల్డ్ మెడలింగ్ ఏటీఎం అంటండి. తర్వాత SBI లాభం 18,643 కోట్లు అంటండి. 18,000 నియామకాలు జరిగినాయి అంట. డివిడెండ్ ₹15.90 అంటండి. తర్వాత 14% తగ్గిన కోటాక్ బ్యాంక్ లాభం. 2% తగ్గిన డీమార్ట్ లాభం అంటండి. ఇండియన్ బ్యాంకుల్లో 32% వృద్ధి జరిగిందంటండి.
ఏసీ గాలి మరింత స్వచ్ఛంగా వస్తున్నట్టండి. సరికొత్త సాంకేతిక తీసుకొచ్చిన ఐఐటి బాంబే అంకురం. 3 ఏళ్ళలో 86,000 కోట్ల పెట్టుబడి అంటండి జియో స్టార్. ఆర్థిక మోసాల కట్టుబడి అరకట్టడంలో సెబీకి ఐసీఐ సహాయం చేస్తారంటండి. ఏప్రిల్లో క్రెటా అమ్మకాలు 17,016 అయినాయి అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్ చూద్దామండి. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తూర్పుగోదావరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదనను వివిధ విభాగాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. మొత్తం 79. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. అర్హులైన అభ్యర్థులు 2025 మే 12 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి. తర్వాత ఢిల్లీలోని డిఆర్డిఓ డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్లో 2025-26 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తుందండి. మొత్తం 30 ఉన్నాయండి పోస్టులు. లాస్ట్ డేట్ 20 తారీఖు మే. తర్వాత డిహెచ్ఓ నెల్లూరులోని ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అంటండి. 10వ తరగతి ఇంటర్ను ఉత్తీర్ణులు కావాలంటండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో నాగ్పూర్లో 1007 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు కావాలంటండి. 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణుల అర్హులంటండి. తర్వాత హెచ్ఏఎల్లో అప్రెంటిస్ పోస్టులు అంటండి. ఐటీఐలో ఉత్తీర్ణులు అయి ఉండాలంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇక కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.